పశ్చిమ బెంగాల్లో ఆర్జికర్ ఆసుపత్రి మెడికోపై అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని సర్వజన ఆసుపత్రిలో రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ శానిటేషన్ అదేవిధంగా పెస్ట్ కంట్రోల్ వర్కర్స్ సెక్యూరిటీ సిబ్బంది పోర్చేరుకో మెయిన్ గేట్ వరకు కూడా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం జూనియర్ డాక్టర్ చేపడుతున్న సమ్మెకు మద్దతుగా తెలిపారు. ఇక మెడికల్ కుటుంబానికి సత్వరమైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజులు గడుస్తున్నా కేసులో ఏమాత్రం పురోగతి లేదని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఉపశమన చర్యలు కాకుండా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని వారు కోరారు. తను ఉన్న వర్క్ ప్లేస్ లో జరిగింది. అది కూడా తను 36 hours డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. అంతసేపు డ్యూటీ చేసి కూడా రెస్ట్ తీసుకోవడానికి తన వర్క్ ప్లేస్ లో తనకి కొంచెం స్పేస్ కూడా లేదు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేం ఉంటుంది? ఏదైనా సొసైటీ అంత వేరే దేశాల్లో ఎక్కడైనా ఇలాంటి ఏమైనా జరిగితే వితిన్ సెకండ్స్ అంటే ఎంత లేట్ అయితే చేయరు, ఎక్కడైనా శిక్షిస్తారు, ఏమైనా చేస్తారు. కానీ మన ఇండియాలో ఇప్పటికీ 7 days అవుతుంది. మేము ఎన్ని రోజుల నుంచి మా సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నా, ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు, ఏమీ లేదు. ఒక ఉమెన్ కి తన ఉన్న వర్క్ ప్లేస్ లో సేఫ్టీ లేదు అంటే ఇంకా రోడ్డు మీద సేఫ్టీ ఎలా ఉంటది? న్యాయం కోసం అన్యాయానికి న్యాయం అడుగుతున్నాం. దాన్ని అగైనెస్ట్ గా 2000 members ని మాక్ పంపించారంటే దానికి అర్థం ఏంటి అంటే ఆడపిల్ల ఉద్యోగం చేయొద్దు, బతికుంటే చాలు అన్న సిచ్యువేషన్ కి ఇండియాలో వచ్చింది. ఇండియాకి తీసుకొచ్చారు అంటే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇంకా గట్టిగా రియాక్ట్ అవ్వాలి. యాక్షన్ కావాలి.